రావణాసురుడు మయుడనే దానవ శిల్పి కూతురు అయిన మండోదరిని నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. మయుడప్పుడు నువ్వెవరు అని అడిగితే రావణాసురుడు నేను పులస్త్య బ్రహ్మ ప్రజాపతి మనవడిని అని చెప్తాడు. ఓ నువ్వు రావణ బ్రహ్మవా? నీకు మీ నాన్నగారు శాపం పెట్టారని నాకు తెలుసు. కానీ నువ్వు తపస్శాలివి, పరాక్రమశాలివి, మంచి వంశంలో పుట్టినవాడివని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను అని చెప్పి మయుడు తన కూతురైన మండోదరిని రావణుడికిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత మయుడు తపశ్శక్తితో శక్తి అనే ఆయుధాన్ని సంపాదించుకున్నాడు. ఆ శక్తి అనే ఆయుధాన్ని రావణుడికి ఇచ్చాడు. రావణుడు రామరావణ యుద్ధంలో ఆ శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు. అప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం తేవలసి వచ్చింది.